దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడలారా, ఈ ఉదయ కాలంలో నుండి ఇప్పటి వరకు దేవుడు మనకు ఎంతగానో తోడుగా ఉండి బలపరిచి నడిపించా. దేవదేవునికి ఏమిచ్చినా కొదువే. దేవుని యొక్క సన్నిధిలో నిత్యము ప్రార్థించేసేవారిగా, ఆయన ఎడల విశ్వాసము నమ్మకముగా విజ్ఞాపన చేసేవారిగా ఉన్నామని నమ్ముతూ మన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, ఈ దినము పాఠము కొరకు మరి ప్రభువుని స్తుతించుట. ఈరోజు పాఠం దేవునిని స్తుతించుట కనుక మనం ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి నీ బిడలగా నీ వద్దకు చేరి ప్రభా నాయన, మీరును మా తండ్రి గారును పరిశుద్ధులు, దేవదూతలు, శరీబులు, కార్యబులు 24 పెద్దలు, 4 ఆత్మల యొక్క దీవున ఆదరణ తోడుగా, రక్షణగా, మేలుకరముగా, దీవునికరముగా, ఆశీర్వాదకరముగా ఉంచి మహిమ పొందమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమను బట్టి, కృపను బట్టి నడిపించి బలపరచుమని త్రియేక దేవా నీ కొందనాలు, కరుణామయుడ స్తోత్రాలు చెల్లిస్తూ నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన క్రియలు మాకు అనుగ్రహించి బలపరచు మహిమ పొందమని నీ దాసుడి నన్ను నా తలంపులు మరుగు చేసి నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడి ఇక్కడ వరది నాలో ఈ దినము నువ్వు ఏ మాటలైతే అందిస్తావో అటు మాటలు అందుకునే కృపను అందించమని క్రీస్తు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా మనకు తోడై ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో దేవుడు తన క్రియలను బట్టి మనలందరూ ప్రేమించుచు ఆదరిస్తున్న ఆత్మ తండ్రి అయిన దేవదేవునికి ఏమిచ్చి మనం ఇచ్చి రుణం తీర్చగలం, ఏమిచ్చి మనం కొనియాడగలం. కానీ దేవునిని స్తుతించుట అనే అంశంలో ఈరోజు పాఠముగా మరి కీర్తన గ్రంథము 138వ కీర్తన మనం చదువుకుంటుచుండగా ఈ మాటలు మనం గమనించాలి ప్రియులారా. ఎందుకంటే నేను నా పూర్ణ హృదయముతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను, దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధమైన తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. ప్రియులారా, ఈ నమస్కారం అనేది ఎటువంటిదంటే, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. పిల్లరా, ఈరోజు దేవుని పాఠము స్తుతి చెల్లించుట అంటే మనము ఆత్మ తలంపులు కలిగి దేవుని యొక్క విశ్వాసమైన నమ్మకంలో నడిచేవారుగా ఉండవలసిన వారమైనాం. ఎందుకు అంటే ప్రభు అంటున్నారు, సర్వమును ఎరిగిన దేవుడు, సర్వాధికారమైన ప్రభు ఈ సాయంకాల సమయంలో మనతోటూ మన ఆలోచనలతో ప్రభు మాట్లాడబోతున్నారు అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. కనుక ఈ సాయంకాల పూట మీరు కానీ నేను కానీ మనం ఎవరమైనా కానీ ఆత్మ తలంపులు కలిగి ప్రార్థించేవారుగా ఉండవలసిన వారమైనాం. ఎందుకు అంటే ప్రభు సత్యమును జీవమును ఆదరణకర్త అయి ఉన్నారు అని నమ్ముతూ ప్రభు ఎడల విశ్వాసముతో మన విజ్ఞాపన కలిగి ఉండాలి. అయితే నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో నాకు ధైర్యము పుట్టించి, నా ప్రాణములో నాకు ధైర్యం పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. నిజమే కదా. ఈరోజు భయపుతో, చాలా వేదనతో, కష్టముతో చాలా మంది నలిగిపోతున్నారు. ప్రియులారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుచున్నారు అంటే కొన్ని ఆత్మ తలంపులు కలిగి
మనం ఉండవలసిన వారమై ఉన్నాం. ఎటువంటి ఆత్మ తలంపులు, ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి క్రియలు మనం కలిగి ఉన్నాం అంటే చాలా విషయాల్లో ఆలోచన తగ్గ క్రియలను మనం కలిగి లేమని అర్థమవుతుంది. అయితే దేవుని లేఖనము చెబుతున్న మాటలు ఏంటంటే ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు మనము కలిగి ఉండాలనేది లేఖనము చెప్పుచున్న విషయమును మనం గమనించాలి. అయితే యెహోవా, భూరాజులందరూ నీ సెలవిచ్చిన మాట విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యెహోవా మహాప్రభావం గలవాడని వారు యెహోవాను మార్గములను గూర్చి గానములు చేసెదరు. యెహోవా మహోన్నతుడైన ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను. చూడండి, ఇక్కడ ఆయన దూరము నుండి, పరలోకము నుండి గర్విష్ఠులను ఆయన బాగుగా ఎరుగును. అంటే ప్రతి మనిషి మీద దేవుడు దిష్టి పెట్టాడండి. ప్రతి మనిషి మీద దేవుడు కనుదిష్టి కలిగి ఉన్నాడండి. ప్రతి మనిషి మీద దేవుడు ఎందుకు కనుదిష్టి కలిగి ఉన్నాడంటే నీవు పరలోక రాజ్యములో చేరాలి కాబట్టి, నువ్వు పరలోక రాజ్యములో ఆయన ఎదుట ఉండాలి కాబట్టి ఈ విషయాన్ని ఆయన మనకు అందించుచున్నాడు. ప్రేమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల పూట మరి లోకంలో మనుషులు ఏర్పరచుకున్న పండుగలు అనేకమైన రీతిలుగా వస్తూనే ఉన్నాయి. అయితే ఇవి మనుషులు మాత్రం ఏర్పరచుకున్నవి. ఏ పండుగ అయినను, ఏ పనైనను మనుషులు ఏర్పరచుకున్నవే, దేవుడు ఏర్పరచునే కావండి. దేవుడు ఏర్పరచునే కావు. ఎందుకు అంటే ఎలాగ చెప్తున్నారండి, దేవుడు ఏర్పరచకుండా ఏ పనిని మనం ఎలా చేస్తున్నామని మీరు అంటే, ప్రియులరా, మనము ఆలోచించవలసిన ప్రతి క్రియ దేవుడు తన క్రియల ద్వారా నెరవేర్చిన వాడై ఉన్నాడు. తన ఆలోచన ద్వారా మనల్ని నడిపించుచున్న వారై ఉన్నారు. తన తలంపుల ద్వారా మనల్ని ముందుకు సాగిస్తున్న వారై ఉన్నారనేది గమనించాలి. కనుక ఈ సాయంకాల సమయంలో మనము ఆలోచించినప్పుడు, నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై, అక్కడ ప్రభు చెప్పుచున్న మాటను మనం గమనించాలి ప్రియులారా. నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షముగా కార్యము సబలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములు నేను విడిచిపెట్టను. అంటే నీ చేతి కార్యములు నేను మర్చిపోను, విడిచిపెట్టను. అంటే 8 వచనాల్లో దావీదు గారు దేవుడిని ఏ రకంగా వర్ణించాడు, ఏ రకంగా కీర్తించాడు, ఏ రకంగా ఘనపరిచాడు, ఏ రకంగా ఆరాధించాడు, ఏ రకంగా కొనియాడాడనే విషయం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే ప్రతి విషయములో ఆత్మ తలంపులు కలిగిన మనము, ప్రతి విషయంలో ఆత్మ ఉద్దేశం కలిగిన మనము, ప్రతి ఉద్దేశంలో ఆత్మ క్రియలు కలిగిన మనము దేవుని ఎడల ఏ రీతిగా ఉన్నాం, దేవుని పట్ల ఏ తలంపులు కలిగి ఉన్నాం, దేవుని పట్ల ఏ ఉద్దేశం కలిగి మనం నడుచుకుంటున్నాం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండడు అన్నారు. అంటే ప్రియులరా, మనం ఒకసారి ఆలోచన సంబంధమైన క్రియలు కలిగినప్పుడు, ఆలోచన సంబంధమైన తలంపులు కలిగినప్పుడు మన ఉద్దేశాలు ఎటువంటియో ఒక్కసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అని భావించితే ఖచ్చితంగా దేవుడు నీ ఎడల నా ఎడల విశ్వాసమనే నమ్మకములు, విశ్వాసమనే దృఢమైన క్రియలలో మనం బలపరిచేవాడనేది మర్చిపోకండి. ఎందుకంటే నేనే మార్గము, నేనే సత్యము అని సెలవిచ్చిన ప్రభు ఎడల ఆత్మ తలంపులు కలిగి ప్రార్థించేవారిగా ఉండవలసిన వారమైనాం. ప్రభునందు ప్రియా దేవుని విశ్వాసులారా, వింటున్నాం కదా ప్రియులారా, ఈ లోకములు ఎక్కడ ఏమి జరుగుతుందో చాలా భయపడే మనుషులుగా, చాలా ఆలోచన ఎక్కడేం జరిగినా మనకేమిట్లే అని
ఏమండి పనులకి వెళ్ళి వారి పనులకి వెళ్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్న వారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అయ్యో పలానా చోట అది జరిగిందా, పలానా చోట ఇది జరిగిందా అని అస్సలే బాధ్యత లేని మనుషులుగా, అంటే నాకు పట్టనట్టు మనుషులుగా ఈనాడు జీవిస్తుంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను ఉన్నానని మర్చిపోతున్నారేమో. నేను మీ పట్ల యాజ్యమాడేవాడిగా ఉన్నానని మర్చిపోతున్నారా? లేని ఎడల ఆత్మ సంబంధమైన కలిగి మీరు జీవిస్తున్నారా? ఆత్మ ఉద్దేశము కలిగి మీరు నడుచుకుంటున్నారా? ఆత్మ క్రియలు కలిగి మీరు ప్రార్థన చేస్తున్నారని ప్రభు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాను. నా ప్రియమైన కుమార్తె కుమారుడా, ఓ దైవజనమా, దైవ కుమార్తెలారా, కుమారులారా, ఆత్మ తలంపులు కలిగిన నీవు నేను దేవుని ఎడల ఏ విశ్వాసం మనం కలిగి ఉన్నాం అని మనం ఒకసారి ఆలోచనకు రావాలి. ఎందుకంటే ప్రతి విషయంలో ప్రభు నీ పట్ల నా పట్ల కృప చూపించున్నాడు. ప్రియులరా, ఒక దేశం మీద మరొక దేశం, ఒక మనిషి మీద మరొక మనిషి, ఏమంటే ఒక పట్టణం మీద మరొక పట్టణం, ఒక గ్రామం మీద మరొక గ్రామం ఎలాగుందంటే ప్రియులరా, ప్రతి వాడు ధన వైపును, పేరు వైపును, అధికార వైపు పరిగెడుతున్న మనుషుల్ని మనం చూస్తున్నాం. అయితే ప్రభు మాట్లాడుచున్న ప్రతి మాటకు ఆలోచన తగ్గ క్రియలు చెప్పాలి. అపోస్తుడైన పౌలు అంటాడు, నేను దేవుని యందు నమ్మకముగా జీవించుచున్నాను అన్నాడు. అపోస్తుడైన పౌలు చిన్నవాడేం కాదండి. ఆస్తులు, అంతస్తులు, చదువులో, జ్ఞానంలో మహా గొప్ప స్థాయి కలిగిన వాడు. అయినప్పటికీ ఆయన డేరాలు కుట్టుకుంటూ దేవుని పరిచర్య అంటే ఒక సాధువలే ఆయన నడిచాడనేది నమ్మాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను కొన్ని లక్షల మందిని ఓసుకోత పోశాడు అపోస్తుడైన పౌలు. అయితే ఇవాళ నేను మీ అందరికి ఒకటే చెప్తున్నాను ప్రియులారా, దేవుడు ఏమని మాట్లాడుచున్నాడు, దేవుడు ఏమని ప్రకటిస్తున్నాడు, దేవుడిని ఏమని నీకు బోధిస్తున్నాడు, దేవుడు ఏమని నీకు ఆలోచన కలగజేస్తున్నాడు, అసలు మనం ఎరిగి ఉన్నామా? ఎరగకపోతే తెలుసుకునే ఉద్దేశం కలిగి దేవునిని గణపరచుట, దేవుని మహిమపరచుట, దేవునిని ఆరాధించుట, దేవునిని స్తుతించుటని ఇన్ని అంశాలతో మనం మాట్లాడుకుంటున్నామే. అయితే ఆత్మ తలంపులు కలిగి మనం ఏ రకముగా ముందుకు సాగుతున్నాం, ఆత్మ ఉద్దేశాన్ని కలిగి ఏ రకమైన క్రియలు కలుగున్నాం. ఆల్రెడీ 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభం అవ్వచ్చు అంటున్నారు. ప్రియులారా, మరి చూడండి, ఇశ్రాయేలు ప్రజలు గాజాని ఓ పక్క నుంచి తగలబెట్టుకొస్తున్నారు, కాల్చేస్తున్నారు, ఎక్కడికక్కడ ఎంతో మంది చనిపోతున్నారు అమాయకులు. అయినా కూడా ప్రియులారా, వీళ్ళెల్లా అలాగున్నారంటే అమాయకులను అడ్డం పెట్టుకునే దుండగులు వారి వారి యొక్క పనులు మరి రాజ్యముల మీద రాజ్యములు అన్నట్టుగా పరుగులెడుతున్నారు. ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు ఎవరి పట్ల ఏమి చేయబోతున్నాడు, దేవుడు ఎవరి పట్ల ఏ క్రియ చేయబోతున్నాడు ఆలోచించి ప్రార్థించే కృప మనకు కావాలి. ఇలా కార్పొరేటు మరి మా నాయకులు అనుకునే వాళ్ళకి అది ఇప్పుడు కార్పొరేట్ సంఘాలు, బైబిల్ యొక్క బోధకులు, కార్పొరేట్ బోధకులు వచ్చేసారు. అంటే వారికి బాడీ కార్డులు ఉంటారు, వారు అబ్బో అసలు ఊహించిన పరిస్థితులు వారు జీవిస్తున్నారు. ప్రియులారు, ఎంత ఎవరి కష్టం, దేవుడు మమ్మల్ని ఇలా జీవించమంటున్నాడు అంటున్నారు, కానీ దేవునికి అనుకూలంగా జీవించదు. ఏ భక్తుడు కూడా పాతకాలంలో ప్రవచించిన వారు ఎవరు కూడా ఆడాంబరు బ్రతుకులకు, ఆడాంబరు జీవితాలకు ఎవరు ముందుకు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే దేవుడు చూచుచున్నవాడు ఈ లోకంలో ఆడాంబర బ్రతుకులకు అలవాటు పడితే ఆ లోకములో పరలోకములో నేను జీవించలేను. ఏమండి, పేతురు కానీ సరే చూడండి, మనం మీకు అందరికి తెలుసు కదా, లాజరు పిల్లరా ఎంత వేదనతో బలహీనతతో మరణించాడు మీ అందరికి తెలుసు. యేసు ప్రభు దీవించితే ధనవంతుడు కాలేడా? రాజులు వారి యొక్క రొట్టుముక్కల కోసం ఎందుకు ఎదురు చూస్తాడో లాజరు. ప్రియులారా, లాజరుకును ధనవంతుడు కొన్ని క్షణాల్లో చనిపోతున్నప్పుడు ఏమండి లాజరేమో ఏమండి నిచ్చి మహిమలోకానికి వెళ్ళిపోయాడు. ఏమంటే ధనవంతుడేమో ఈ లోకములో పేరు కొరకు, ధనము కొరకు, ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు మరి అనే ఈ లోకములో విచ్చలవిడి జీవితానికి కొరకు అలవాటు పడి జీవించాడు. అతడేమో చీకటి అనే నరకములకు మండుచున్న అగ్నిలో కనబడుతున్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ధనవంతుడు అబ్రహామును అడుగుతాడు, మా పితరుడైన అబ్రహామా, ఇదిగో నీ ఎదుటున్న లాజరు యొక్క చిటికిన వేలుతో ఒక నీటి చుక్క నానక నోటి మీద వేయము అని అడుగుచున్నాడు.
అప్పుడు అంటున్నాడు అబ్రహాము, నీకు నాకు పొంతలు ఉండవు, నువ్వెక్కడున్నావో నాకు తెలియదు, నేనెక్కడున్నానో నీకు తెలియదు, కానీ నేను నీకు కనపడుతున్నాడంటే నీ పాప స్థితిగతులను దేవుడు నీకు చూపిస్తున్నాడు అన్నప్పుడు ధనవంతుడు అంటాడు, నాకు 5 అన్నదమ్ములు, నా ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నా 5 అన్నదమ్ములకి నేను బుద్ధి చెప్పుకుంటాను అన్నాడు. అయితే అన్నాడు, చాలా మంది బోధకుల లోకంలో ఉన్నారు, వారి మాటలు వారు వింటే అప్పుడు వారు పరలోక రాజ్యముకి నువ్వు చేరకపోని వాళ్ళు చేరతారన్నాడు. చూడండి, పాతాళముకి వెళ్ళినప్పుడు అతడు పశ్చాత్తాపడ్డాడు. ఈనాడు ప్రియులారా, మరి కార్పొరేట్ యొక్క బోధకులు కానీ ఏమంటే కార్పొరేట్ యొక్క మరి చాలా విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిన సేవకులు ఎందుకు ఇలా మాట్లాడుతుంటే అంత ఆడంబర జీవితం ప్రియులారా. వాళ్ళు అస్సలు ఎంత దారుణంగా ఉంటారంటే, అయ్యో బాబోయ్, సేవకుడు అంటే ఏమండి ఎలాగుండాలంటే ఒక ఆత్మీయ శక్తి కలిగి ఉండాలి. ఇలా అలా లేరు, బాడీ కార్డులు పెట్టుకుని వాళ్ళు ఏదో ప్రవచనాలు చెప్తున్నారు అనుకుంటున్నారు, కానీ లేఖనాలను బట్టి ఎవరు వాళ్ళకితో వీరితో డిబేట్లు పెడుతున్నారు తప్ప దేవుని ఆత్మ నిమిత్తం ప్రార్థన చేయట్లు. డిబేట్లు పెడితే అవతల వాళ్ళు మారతారా? లేదు. అవతల వారి కొరకు అవసరమైతే మనం ఉపవాసం ఉండాలి, అవతల వారి కొరకు అవసరమైతే మనం ప్రార్థన చేయాలి. నా సహోదరుడు, నా తమ్ముడు, నా అన్న అనుకుని భావించుకుని వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎవరైతే నీ కొరకు శత్రువుతరంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళే నీ వద్దకు వచ్చి, అన్నా నేను కూడా నీ దారిలో నడుస్తాను అంటారు. అటువంటి సేవకులు ఎవరైనా ఉన్నారంటే అసలు ఎక్కడ కనిపించ, వేళ్ల మీద కూడా లెక్కెట్టినా కనిపించట్లేదు. ఎందరో కార్పొరేటరు వీళ్ళ మాలంటే పేదవారు, మాలంటే మధ్యతర కుటుంబాలు కలిగిన వారు సేవ చేస్తుంటే ఎన్నో రకాలుగా అంటారు. అందుకనే ఆర్థికంగా మేము పనులు చేసుకుంటూ దేవుని వాక్యాన్ని మీకు అందిస్తున్నాం. ప్రియులారా, మీరందరూ కూడా మా కొరకు, మా పరిచయ కొరకు మేము ఇక్కడ షేర్ చేయండి, లేకపోతే మా యొక్క బెల్ సింబల్ మీరు వత్తండి, మమ్మల్ని అనేకులకు పరిచయం చేయండి మేము అడగట్లా. మా కొరకు మాత్రం ప్రార్థించేయండి. దేవుడే మమ్మల్ని పోషించేవాడు, దేవుడే మమ్మల్ని బలపరిచేవాడు. దానికి మీ అందరి కొరకు నిత్యం మేము ప్రార్థన చేస్తాం. ఎక్కువజామున సాయంకాల పూట మీకు ఎడతెగక ప్రార్థన మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అటువంటి ఆలోచన దేవదేవుడు మనందరికి అందించి ఆయన మహిమ మేఘానికి ఎక్కించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీ కొందనాలయ్యా. ఈ సమయంలో దేవా, నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి, నీ తలంపును బట్టి మేము నడుస్తుండగా దేవా, నీ సహాయమును, నీ కృపను, నీ మేలును, నీ ఆత్మీయతను మాకు అనుగ్రహించువా ప్రభువా. ఓ తండ్రి, ఓ ప్రభువా, ఓ పరలోక రాజా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో మేము ప్రార్థన చేయుచుండగా మా ప్రార్థన నడిపింపుకు, మా ఆలోచన క్రియలకు నీవే తోడుగా ఉండి మహిమపరచమని తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ నీ ఆలోచన క్రియలను, నీ తలంపులను నాకు అనుగ్రహించి మహిమ పొందమని ఆత్మరక్షణకర్తవైన దేవా నీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి నీ ఆత్మ నడిపింపు చేత మమ్మల్ని బలపరిచి దీవించమని మా దేశ పెద్దలను, మా దేశ నాయకులను, మా దేశంలో ఉన్న మిలిటరీ వారును, మా దేశంలో ఉన్న పోలీస్ శాఖ వారును, మా దేశంలో ఉన్న వైద్యులకు సహకరిస్తున్న ప్రతి వారిని, మా దేశంలో ఉన్న నాయన కార్మికులను, మా దేశంలో ఉన్న తన రైతులు ప్రభు, ఎందరో నీటి మీద, నేల మీద, గాలి మీద పనులు చేయుచున్న వారు ప్రభా, నాయన దేశమును, గ్రామాలను శుద్ధపరుస్తున్న పరిశుద్ధ వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నా దేశంలో ఉన్న గర్భిణీ స్త్రీలు ప్రభా, సులువైన కానుపును నాయన అనుగ్రహించదు గాక. నా దేశంలో ఉన్న బాలింతరాలకు, తల్లుకు, బిడ్డకు క్షేమమును కలుగును గాక. నా దేశంలోని యవన కుమారులు యవన ప్రాయంలో ఉండి అపవాదు క్రియలకు లేక దాన్ని నీ వైపు తిరిగినట్లు సహాయం అందించదు గాక. వివాహం కావలసిన బిడ్డలు ప్రభా, నా కుటుంబంలో కూడా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వారిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. త్వరగా వివాహాలై వారి జీవితాలకు మంచి మార్గములో ముందుకు నడుచున్నట్లుగా సహాయమును అనుగ్రహించదుగాక. నీ సన్నిధి కాపుదలను దయచేదుగాక. నీ మేలుతో నింపుదువుగాక. ఈనాడు వినుచున్న వారు, నా బంధుమిత్రులు అనుకున్న వారు, నా స్నేహితులు అనుకున్న వారు, నా అన్నదమ్ములు అనుకున్న వారు అందరిని బట్టి నీకు వందనాలు. మా చుట్టుపక్కల ఉన్న వారందరిని బట్టి నీకు స్తోత్రాలు. అందరినీ నీ బిడ్డలుగా నీ రెక్కల నీడలో చేర్చి, ఏ జీవునే మానవుడు దేవుడు దీవించలేదు అని నేరము నా ప్రభ
నాయన నింద మోపకుండా ప్రతి వారిని ఆత్మతో నింపి ప్రతి వారిని గాయపడి హస్తములతో స్వస్థపరిచి మేలైన దీవునితో నింపమని మా రక్షకుడును ప్రభు అయిన క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ అన్యోక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు. మరణాత.